విశాఖపట్నం నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు నగరాధ్యక్షులు కోలా గురువులు గారు ఆదేశానుసారం పెద్ద ఎత్తున ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతూ ఉంది. మరి సంక్రాంతి అంటే ఒక విధంగా మనం పంటలు ఇంటికి వచ్చి అందరం సంతోషంగా ఉండే టైము. అందరు రైతులు కావనివ్వండి, కార్మికులు కావనివ్వండి, అలాగే కర్షకులు కావనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, అలాగే ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ భోగి మంటలు, అటు హరిదాసులు, ఇటు గంగిరెద్దులు, ఇలా రకరకాల ఆడపిల్లలందరూ కూడా పువ్వులు మెహందీలతో సరదాగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సంతోషం అంతటికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం. ఇంతవరకు ఏ గవర్నమెంట్లో 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ మహిళలకు ఎప్పుడు కూడాను మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి గవర్నమెంట్ లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత మహిళలకి సుమారుగా 52% అటు పంచాయతీ లెవెల్ అవనివ్వండి, ఇటు కార్పొరేషన్స్ అవనివ్వండి, అటు డైరెక్టర్స్ ఎనీ దీంట్లో మేయర్లు అవనివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు అవనివ్వండి, ఎవరైనా కానీ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. 52% రిజర్వేషన్ ఆయన కల్పించినటువంటి ఘనత ఈరోజు ఆయన సంక్షేమం అవనివ్వండి, ఆయన అభివృద్ధి అవనివ్వండి, రెండు కళ్ళుగా ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఈ సంతోషం ఇక్కడ అందరూ ఇంతమంది మహిళలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈరోజు జరుపుకుంటున్నారు అంటే కారణం అదే మా ఈరోజు కల్పిస్తున్నటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. అందువల్ల రాబోయే కాలంలో కూడా ఈ మహిళలందరూ ఆదరణతో వీళ్ళ సంతోషంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇక్కడ పెద్ద నినాదంతో పెద్ద గొంతెత్తి మేమందరం కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంతోషం ఇదంతా కూడా రేపు ఎలక్షన్ తర్వాత కూడా మేమందరం మళ్ళీ పంచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. విశాఖపట్నం జిల్లాలో ఈరోజు సంక్రాంతి సంబరాలు మరి ఆకాశాన్ని అంటే విధంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఈ సంక్రాంతి మాకు చాలా స్పెషల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుని ఈ భోగి మంటలో కలిపేసే సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం సంక్రాంతి చూసిన చంద్రబాబు నాయుడు ఇంక భవిష్యత్తులో సంక్రాంతి చూసే పరిస్థితి ఉండదు అతనికి. ఎందుకంటే రాజకీయంగా పూర్తిగా ఆ పార్టీ అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అందుకనే మాకు ఈ సంక్రాంతి చాలా స్పెషల్. రాజకీయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పెషల్. అందుకని ఈరోజు మా పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఎవరి సాంప్రదాయాలైనా సరే మేము గౌరవిస్తాం. వారి తాలూకా ఉన్నటువంటి సెంటిమెంట్స్ ఏవైనా ఉంటే గౌరవిస్తాం, వాటిని కొనసాగిస్తాం అనేటువంటి దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగలు జరుపుకోమని, అట్లానే ఈ సంక్రాంతి సందర్భంగా పెద్దల్ని గౌరవించుకోవడం, వారి బాటలో నడవాలనుకోవడం, అట్లానే పశువులు కూడా వాటికి కూడా మనం ఆ రోజు ఒక సపరేటు పిండి వంటలు చేసి వాటికి తినిపించడం, వాటికి కూడా సంరక్షణ చేసి వాటికి కూడా ఒకరోజు విశ్రాంతి ఇవ్వడం అనేటటువంటి ఈ సాంప్రదాయంగా వస్తుంది. ఎవరి సాంప్రదాయాలైనా మేము గౌరవిస్తాం, వారిని సాంప్రదాయాలు అభివృద్ధి చెందడం కోసం మేము సహకరిస్తామని ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా ఇవాళ పార్టీ ఆఫీస్లో, విశాఖపట్నం పార్టీ ఆఫీస్లో చూస్తే మాత్రం పల్లెటూరులో అందరూ సందడి అంటారు, కానీ ఇక్కడ మాకు పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది. అంటే భోగి మంటలు కానీ, తర్వాత హరిజనులు వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ అంతా ఎలా ఉందంటే ఒక విలేజ్కి ఏమన్నా వెళ్ళామా అన్న ఒక ఇదిలోనే ఉన్నాము. ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు కోలా గురువు గారి ఆధ్వర్యంలో పేరడ రమణ కుమార్ గారు ఇవాళ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో మేము మహిళలందరం పార్టిసిపేట్ చేశాము. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా మేము కోరుకుంటున్న అతిపెద్ద విషయం ఏంటంటే మళ్ళీ జగన్ గారే సీఎం అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పథకాల రూపంలో కానీ, అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కానీ, ఇవాళ 50% రిజర్వేషన్తో అన్ని పెద్ద పెద్ద పదవుల్లో ఇవాళ మహిళల్ని నిలబెట్టారు. ఆ క్రెడిట్ ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి సిచ్యువేషన్ లేదు. 14 సంవత్సరాలు గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇవాళ రాజ్యసభలో కూడా 33% రిజర్వేషన్ కల్పించడంతో, అంటే మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు, కానీ ఆయన 2019 నుంచే 50% మహిళలకి రిజర్వేషన్ ఇస్తూ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడు, అలాంటి మనసున్న మహారాజు మా జగనన్న. అలాంటి వ్యక్తి మళ్ళీ
జగన్గా సీఎంగా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఆయన సీఎం అయిన విష్ తోటే, ఆయన సీఎం అవుతారనే నమ్మకంతో మేము వాళ్ళందరూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిపెద్ద విషయం అదైతే అదే మేము నమ్ముతున్నాము, కోరుకుంటున్నాము, ఆయనే అవుతారని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. ఈరోజు పార్టీ ఆఫీసులో కన్నువిందుగా ఎంతో ఆనందంతో చేసుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి 2024 మళ్ళీ సెకండ్ సారి సీఎంగా చూడాలని ఆ భగవంతుడికి దండం పెడుతూ ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని, వైనాట్ 175 వస్తాయని, మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలాలని పండగ సంక్రాంతి శుభాకాంక్షలు.